శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వారికి జనవరి 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉందో విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. ఇక కుంభరాశిలో శనీశ్వరుడి యొక్క ప్రభావం అయితే కనిపిస్తుంది. కుటుంబ స్థానంలో రాహు ఉన్నాడు, తృతీయంలో బృహస్పతి ఉన్నాడు, అదే కాదు అష్టమంలో కేతు ఉన్నాడు, అలాగే రాజ్యంలో శుక్రుడు ఉన్నాడు, లాభస్థానంలో కుజుడు ప్లస్ బుధుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. వ్యయం ఖర్చు పెట్టే స్థలంలో రవి కూడా కనిపిస్తున్నాడు. ఈ కుంభరాశికి శని నెత్తి మీద ఉన్నాడు కాబట్టి ప్రతి పని జాప్యం చేస్తూనే ఉంటాడు, అది అలా చేసుకుంటూ వెళ్తాడు, దాని గురించి మనం వరి అవ్వట్లేదు. కుటుంబంలో రాహు కూర్చున్నాడు, కొంత రాహు పీడనం ఉంటుంది, కానీ ఏంటంటే ఉన్నప్పటికీ కూడా ఈ పాటికి అలవాటే ఉంటుంది. దీనిచేత ఈ సెకండ్ హాఫ్లోని కొంచెం మాయా ప్రపంచంలో దింపుతాడు, మాయా ఆలోచన తీసుకొని వస్తాడు. ఇది చేస్తే అది అయిపోతుంది కదా, నీకు భావంలో తీసుకుంటాడు. రూపాయి పెడితే 10 రూపాయలు వస్తుంది కదా అని ఎవడో చెప్తే దాన్ని విశ్వసించడం, దానివల్ల నష్టపోవడం ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటాయి. కాబట్టి ఆర్థికంగా ఉద్యోగరీత్యా పలానా ఉద్యోగం రెడీగా ఉంది, అది అతనికి అప్లై చేసి వచ్చేస్తే నీకు ఎందుకు ఉద్యోగాలు ఉంటాయని వాడేమో దుబాయ్లో వాడు చెప్తుంటాడు. మీకు ఎందుకు అక్కడ ఏమి ఉండవు, మాయలోకి వెళ్ళకండి. ఎందుకంటే మీకు కుటుంబ స్థానంలో రాహు ఉన్నాడు, వాడు ఒక మాయది చేస్తాడు. ఆ మాయలో తీసుకెళ్ళి ఉన్న ఉద్యోగం కూడా పోగొట్టేస్తాడు. అంటే వీలైనంత వరకు కొత్త ప్రయత్నాలు అప్పుడైతే చేయకండి. ఎందుకంటే నెత్తి మీద శనీశ్వరుడు క్లారిటీ ఇస్తాడో కూడా తెలియదు. సో కొంచెం ఉన్నదాన్ని మెయింటైన్ చేయడానికి ప్రయత్నించండి. ఆల్రెడీ ఏళ్ళాడు శని ఒకటి ఉంది, కుటుంబ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి. అలాగే వ్యాపారం కూడా, ఉన్న వ్యాపారాన్ని ఎలా డెవలప్ చేయాలని చూడండి. అందుకని కొత్త వ్యాపారం పెట్టడానికి మాత్రం ప్రయత్నించండి. కొత్త డీల్స్ కానీ కొత్త అగ్రిమెంట్స్ కానీ చేయకండి 15 రోజుల్లోని. ఎందుకంటే ఏ గ్రహం కూడా ప్రస్తుతం అనుకూలం లేదు. మీకు 12 ఇంట్లో రవి కూర్చున్నాడు, 11 ఇంట్లో కుజుడు ఉన్నాడు, వరుసగా 4 పాపగ్రహాలు ఆడుకుంటున్నాయి. సో ఈ టైంలో నిర్ణయాలు కొంచెం నిదానంగా ఉంటే బాగుంటుంది. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాలు సానుకూలంగా ఉంటాయి, డబ్బులు వచ్చినా రాకపోయినా వ్యాపారం అయితే జరుగుతుంది. ట్రేడింగ్ చేసేటప్పుడు లక్కీ నెంబర్ 9 చాలా పాజిటివ్ పనిచేస్తుంది. శుభవార్తలు కానీ శుభకార్యం కానీ అనుకూలమైన వాతావరణం కనిపించట్లేదు. అలాగే మనం తీసుకున్నప్పుడు ట్రేడింగ్ చేసేటప్పుడు కూడా ఏంటంటే ఐరన్ కోర్ మీద, మైన్స్ మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేసుకుంటూ వెళ్ళండి. అలాగే పెట్రోల్ బంక్స్, క్రూడ్ ఆయిల్స్ మీద, డయాగ్నోస్ సెంటర్స్ మీద, వీటి మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేసుకుంటూ వెళ్ళండి, కొంచెం పాజిటివ్గా ఉంటుంది. ఇక అష్టంలో ఉన్న కేతు ఏదో చిన్న ఆపరేషన్ చేయించడానికి ప్రయత్నం చేస్తాడు. శని ముందు కూర్చున్నాడు, కుటుంబంలో రాహు ఉన్నాడు, ఈ అష్టంలో కేతు ఉన్నాడు కాబట్టి ఏదో చిన్న ఇబ్బంది, తెలియని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసి ఆపరేషన్ లెవెల్లో తీసుకునే ప్రయత్నం చేస్తాడు. కొంచెం ఇంకోసారి రీచెక్ చేసుకోండి, మందులతో తగ్గిపోతామో చూసుకోండి. ఎందుకంటే టెంపరీగా చేస్తున్నాడు, అంతకంటే ఏం కాదు. అలాగే మనం కొంచెం ముందుకు వెళ్ళిపోయామంటే కుటుంబ పరంగా కొన్ని సమస్యలు వస్తాయి, కుటుంబంలో కొన్ని సమస్యలు వస్తాయి, అందరి మధ్య అన్యోన్యత కొంత కోల్పోయే అవకాశం ఉంటుంది. వాటన్నింటి సమన్వయపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే పనిలో భాగంగా శివునికి అభిషేకం చేయండి, అభిషేక తీర్థం తీసుకోండి. ఓం నమః శివాయ పంచాక్షరి మహామంత్రంతో అభిషేకం చేయండి. నమ్మకం, చమకం, రుద్రం దేనో దాంట్లో చేయండి. 15 రోజుల్లో ఒక 2 సార్లు చేయండి. దానివల్ల కుటుంబంలో కొన్ని కలహాల నుండి బయటపడడానికి అవుతుంది. అవుట్ ఆఫ్ కోర్ట్ వే సెటిల్మెంట్స్ కొన్ని అవుతాయి. భూమి మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కొంతవరకు రిలీఫ్ అవుతుంది. రకరకాలుగా కొన్ని అప్పులు మీకు పుట్టుకొస్తాయి. కొత్త ఇల్లు కొనాలంటే దానికి కావాల్సిన అవకాశాలు కలుగుతుంటాయి. అప్పు పుట్టి ప్రెషర్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ అప్పు పుడితే తీసుకోండి, తీసుకుని ఇల్లు కొనుక్కోండి. ఇల్లు కొనడానికి, ల్యాండ్ కొనడానికి అప్పులు అయితే పుట్టుకొస్తాయి మీకు. సో వాటి అన్నీ ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎందుకంటే నెత్తిమీ శనీశ్వరుడు కూర్చున్నాడు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయిస్తాడు, ప్రెషర్ కూడా ఇస్తాడు. రెండింటినీ ఎంజాయ్ చేయండి. కానీ అన్నిటికీ ముఖ్యం అంటే మంత్రం దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం అభిషేకం చేయండి, శివుని ఆరాధన చేయండి. 15 రోజులు కొంతవరకు రిలీఫ్ అవుతారు, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.